అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 గంటల వరకు ఆత్మకూరు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సనప నీలపల రామకృష్ణ ఆధ్వర్యంలో వర్షపు నీరు భారీగా ప్రధాన రహదారిపైన నిల్వ ఉండడంతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకూరు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సనప నీలపల రామకృష్ణ మాట్లాడుతూ ఆత్మకూరు మండల కేంద్రంలో ప్రధాన రహదారిపైన 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్డు అంతా కూడా చెరువులా మారిపోయిందని, అటువైపు వెళ్ళే వాహనాలన్నీ కూడా తీవ్రంగా ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా ప్రజలు ఆ దారిపైన వెళ్ళాలంటేనే క్రింద పడి గాయపడుతున్నారని, ఈ సమస్యను పరిష్కరించాలని గత 6 నెలల క్రితమే ఎంఆర్ఓకు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులకు కూడా వినతిపత్రం అందజేయడం జరిగిందని, ఈ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాకపోవడంతో 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ప్రధాన రహదారి అంతా చెరువులా మారిపోయిందని, అటువైపు వెళ్ళే ద్విచక్ర వాహనదారులు ఇతర వాహనదారులు కూడా ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యను పరిష్కరించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టేందుకు కూడా వెనకాడబోమని ఆత్మకూరు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న సిపిఐ నాయకులు బండారు శివ, మండల సమైక్య కార్యదర్శి సరస్వతి, నల్లప్ప, రైతు సంఘం మండల కార్యదర్శి రామాంజనేయులు, సిపిఐ నాయకులు గోపాల్ నాయక్, నాగరాజు నాయక్, తులసి నాయక్, మన్నా, అశోక్ తదితర సిపిఐ రైతు సంఘం నాయకులంతా పాల్గొన్నారు.